MBBS లేదా MTMS లో సీటు సాధించడమే మీ లక్ష్యమా? 100% అడ్మిషన్ అష్యూరెన్స్ తో మీకు తోడుగా నిలుస్తుంది రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్. Sir, how is stress like distracting human body అని చెప్పొచ్చు? ఇది నా ఫేవరెట్ టాపిక్ అండి. Sir. ఈ స్ట్రెస్ అనేది అనేక రకాలుగా మనకు హాని చేస్తుందండి. ఇప్పుడు మన బాడీలో ఇన్హరెంట్గా రిపేర్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందాకన్నానే జెనెటిక్ మ్యూటేషన్ వస్తే క్యాన్సర్ వస్తుంది. మరి మ్యూటేషన్స్ అందరిలో వస్తుంటాయి, కానీ అందరిలో క్యాన్సర్ ఎందుకు రాదు? సార్, మన ఆ మ్యూటేషన్ కరెక్ట్ చేసుకునే టెక్నాలజీ కూడా మన బాడీకి ఉంది, మనకే ఉంది. ఒకవేళ క్యాన్సర్ సెల్ మన బాడీకి వచ్చినా అది వాటిని వెంటనే డిస్ట్రాయ్ చేయగలిగిన ఇమ్యూనిటీ మనకుంది. ఓకే, సో వై మనం ఎందుకు యూజ్ చేసుకోవాలంటే ఈ స్ట్రెస్ వల్ల మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ముఖ్యంగా మన పూర్వీకులు అన్నారు సంతోషం సగం బలం అని. సంతోషం సగం బలం కాదు, పూర్తి బలం. మనం కనుక సంతోషంగా ఉంటే మనకి క్యాన్సర్ రాదు, కరోనా రాదు, కర్నరీ ఆర్టరీ డిసీజ్ కూడా రాదు. ఇప్పుడు స్ట్రెస్సే మూల కారణం కర్నరీ ఆర్టరీ డిసీజ్కి, బ్రెయిన్లో వచ్చే స్ట్రోక్స్కి. అలానే మీరు కూడా చూశారు, ఇంట్లో 10 మంది ఉంటారు, ఇద్దరికే కరోనా వచ్చింది. ఆ రోజుల్లో కూడా 4 వచ్చింది, మిగతా 6 బాగానే ఉన్నారు. ఎందుకని? వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ ఇమ్యూనిటీ బాగుంది. కోట్ల మంది చనిపోయారు కరోనా వచ్చినప్పుడు. పిల్లలు చనిపోయారు, ఎవరైనా ఒక్క పిల్లాడు చనిపోయాడా? లేదు, చనిపోలేదు. ఇంట్లో పిల్లలు హ్యాపీగా ముక్కులో ఆ టెస్ట్ చేసాం, ఇంట్లో అందరికీ పాజిటివే, వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేవు. మనకు అందరికీ వచ్చేసింది కరోనా. సో అదేంటంటే ఆ ఇమ్యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెస్ ప్లేస్ ఏ మేజర్ రోల్. చక్కగా రోజు మెడిటేషన్ చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నట్టయితే, ఇప్పుడు క్యాన్సర్ రావడానికి, క్యాన్సర్ పెరగడానికి కారణం ఇదే. ఓల్డెన్ డేస్లో ఇవన్నీ ఉండేవి కాదు కదండి. వాడికి కారు ఉంది, మనకు కారు లేదు, వాళ్ళ అబ్బాయికి మెడికల్ సీట్ వచ్చింది, మన అబ్బాయికి రాలేదు. ఇలాంటి బాధలే లేవు ఆ రోజుల్లో. గ్రామాల ప్రాంతాల్లో పెద్దలు చక్కగా రోజు సన్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు, షర్ట్ లేకుండా బయట తిరిగేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు, కష్టపడి పని చేసుకునేవాళ్ళు, వాళ్ళే పండించుకున్న గ్రెయిన్స్ తినేవాళ్ళు, వాళ్ళే పండించుకున్న కూరగాయలతో వాళ్ళే చక్కగా ఆనందంగా వంట చేసుకుంటూ హ్యాపీగా బ్రతికేవాళ్ళు. అందరూ పనిచేసేవాళ్ళు. అంతలాగా పనిచేస్తే రాత్రిపూట చక్కగా నిద్రపడుతుంది. రేపు ఏమవుతుంది, కొత్త ఇల్లు కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇంకొక ఆ కోరికలే లేవు. పెళ్లి కనుక ఉన్నట్టయితే 5 రోజులు చక్కగా చేసుకునేవాళ్ళు. ఆఫీస్కి వెళ్ళిపోవాలి, బాస్ తిడతాడు, ఇలాంటి ఏమి లేవు కదా. సో ఆ రోజుల్లో క్యాన్సర్ లేవు, హార్ట్ అటాక్లు లేవు, బ్రెయిన్ స్ట్రోక్స్ లేవు. ఆడుతూ పాడుతూ గడిచిపోయింది సార్ జీవితం. ఇప్పుడు కూడా భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ. అర్బన్ ఏరియాస్లో ఉదాహరణకు ముంబైలో ప్రతి 1,00,000 మందికి 150 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అదే శాన్ ఫ్రాన్సిస్కోలో, అమెరికాలో 400 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. మరి అది డెవలప్డ్ కంట్రీ కదా సార్. మరి అందుకే వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ. డెవలప్డ్ కంట్రీస్లోనే ప్రాబ్లం. అదే మన గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ప్రతి 1,00,000 మందికి 60. చాలా తక్కువ. హ్యాపీ లైఫ్. సో పొల్యూషన్, కంటామినేషన్, స్ట్రెస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రాత్రిపూట కనుక మీరు తొందరగా నిద్రపోకపోతే మీకు అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. రాత్రిపూట చక్కగా 9 పడుకొని పొద్దున్న 6-5 నిద్రలేసినట్టయితే మీకు అన్ని రకాల జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఈ భూతం అసలు సగం లైఫ్ ని ఆక్యుపై చేస్తుంది. స్క్రీన్స్, ఎస్, వెరీ కరెక్ట్. తర్వాత రాత్రి కనుక మీరు ప్రశాంతంగా పడుకున్నట్టయితే తొందరగా ఈ టీవీలు, ఈ స్క్రీన్స్కి, మొబైల్ స్క్రీన్స్కి అలవాటు పడకుండా తొందరగా 9 గంటలకల్లా పడుకొని నిద్రపోతే 132కి ఒక మంచి హార్మోన్ ఉత్పత్తి అవుతుంది మన బాడీలో. అది క్యాన్సర్ని పూర్తిగా తగ్గించేస్తుంది. ఎవరైతే నైట్ షిఫ్ట్స్లో పనిచేసేవాళ్ళో, లేటుగా నిద్రపోయి పొద్దున్నే 11ంటికి లేసేవాళ్ళలో, వీళ్ళలో ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయి. ముఖ్యంగా ఈ హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సరు, ప్రాస్టేట్ క్యాన్సరు, ఒవేరియన్ క్యాన్సరు, యూట్రైన్ క్యాన్సరు, ఇవన్నీ కూడా ఈ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ వీళ్ళలో చాలా ఎక్కువ. ఈ నైట్ టైం పనిచేసే వాళ్ళందరిలో కూడాను ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు డెఫినెట్గా సాధారణ ప్రజానీకం కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. సో స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ కాజ్ అన్ని రకాల జబ్బులకి, ఇంక్లూడింగ్ క్యాన్సర్. స్ట్రెస్ కనుక లేకపోతే క్యాన్సర్ మ్యూటేషన్ మన బాడీలో వచ్చినా మన బాడీ విల్ టాకిల్ దట్. సార్, I know you don't want to answer this question, but I want to ask you. మీ స్ట్రెస్ రిలీఫ్ ఏంటి సార్? హౌ డు యూ మేనేజ్? అంటే ఇంకా ఈ 62 ఏళ్ళు వచ్చాక స్ట్రెస్ ఏ ఉందండి? జీవితంలో అన్ని సాధించేసాను. అటగాదు సార్, నాకు అసలు స్ట్రెస్సే లేదండి. నా స్ట్రెస్ వల్ల పేషెంట్ సిక్ అవుతారు. ఇప్పుడే జరిగింది, నేను కొంచెం లేట్గా రావడానికి కారణం అదే. పేషెంట్ చక్కగా ఆపరేట్ చేశాను, క్యాన్సర్ స్టమక్, 66 ఏళ్ళు, బాగున్నాడు.
4 రోజులు ఐసీలో ఉన్నాడు. ఐసీలో ఉంటే కాస్ట్ ఎక్కువ అయిపోదాం, తొందరగా షిఫ్ట్ చేసేయండి అన్నారు. లక్కీగా షిఫ్ట్ చేసాం, బాగున్నాడు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా. సడన్ గా ఒక్క నిమిషంలో కొలాప్స్ అయ్యాడు. ఓకే ఇప్పుడే మీరు వచ్చే ముందు ఫోన్ అదే సార్, ఎందుకు? అదే బ్రెయిన్ హెమరేజ్ వచ్చినట్టుంది, పాంటైన్ హెమరేజ్, పిన్ పాయింట్ పీపుల్స్ ఉన్నాయి, అతను కోమాలో ఉన్నాడని. ఓ మై గాడ్, అట్లా కూడా అవుతుంది. ఇవే మాకు స్ట్రెస్, ఇవి తప్ప మాకు ఇంకో స్ట్రెస్సే లేదు. ఇంకేం కావాలి జీవితంలో? 62 ఏళ్ళు వచ్చాక హ్యాపీగా ఉంటాను. పొద్దున్నే చక్కగా రౌండ్స్ చేస్తాను, నా ఎక్సర్సైజే రౌండ్స్. మా హాస్పిటల్లో 8 అంతస్తులో పేషెంట్స్ ఉన్నారు, -1 నుంచి స్టార్ట్ చేస్తే పొద్దున్నే 9 అంతస్తులు ఎక్కేస్తాను. అంటే ఒకేసారి కాదు, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తాను, ఒక 75 స్టెప్స్ ఎక్కేస్తాను, సెకండ్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి వస్తాను, అక్కడ రౌండ్స్ చేసి మళ్ళీ 6th ఫ్లోర్కి వస్తాను, మళ్ళీ 7th వస్తాను, మళ్ళీ 8th వస్తాను. ఒక మోర్ దాన్ 250 స్టెప్స్ ఎక్కేస్తాను పొద్దున్నే. మళ్ళీ సాయంకాలం రౌండ్స్కి వచ్చినప్పుడు మళ్ళీ ఒక 200 ఎక్కేస్తాను. సో 450 స్టెప్స్ అంటే మంచి ఎక్సర్సైజ్ నాకు. గ్యాప్ ఎక్కడ దొరుకుతుంది సార్ మీకు రిలాక్సేషన్? రిలాక్సేషన్ పేషెంట్ మనకు కావాల్సింది ఏంటి? పేషెంట్ చూసినప్పుడే రిలాక్సేషన్, పేషెంట్ ఓపీలో వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడే రిలాక్సేషన్, సర్జరీ చేయడమే రిలాక్సేషన్. ఎప్పుడు మిస్టర్ మోహన్ వంశీ యూ నీడ్ ఏ బ్రేక్ అని బాడీ ఎప్పుడు ఇదే మనం చేసే పనిని మనం ఎంజాయ్ చేస్తే అదే రిలాక్సేషన్. చాలా మంది అడుగుతారు డోంట్ గెట్ బర్న్ట్ అవుట్, నీకేం హాలిడే తీసుకో. ఈ 36 ఏళ్ళలో హాలిడే తీసుకోలేదు, హాలిడే తీసుకోలేదు, ఒక్క రోజు కూడా తీసుకోలేదు, ఒక్క ట్రిప్ వెళ్ళలేదు. పిల్లలు కంప్లైంట్ చేస్తుంటారు. సో బట్ ఒక ట్రిప్ వెళ్ళలేదు, ఇదే మనకి ఎంజాయ్మెంట్. పేషెంట్ చుట్టమే ఎంజాయ్మెంట్. ఇన్ఫాక్ట్ కరోనా టైంలో డిప్రెషన్కి లోన్ అయ్యాను, పేషెంట్స్ లేరు, చాలా బాధపడ్డాను. ఎంటీ వార్డ్ చూసినప్పుడు కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ అప్పుడు చాలా, అప్పుడు వాళ్ళకి ఇంకా ఎఫెక్ట్ అయింది కదా సార్, అప్పుడు మీ నీడ్ ఇంకా ఎక్కువ ఉండింది కదా, అంటే బయటికి రాకపోయినా నీడ్ కదా, స్ట్రెస్ ఉండింది బాగా. అంటే వాళ్ళు ట్రీట్ చేయాలంటే భయం, నర్సులు ఉండేవాళ్ళు కాదు, పారిపోయారు నర్సులు అంతా. ఒక్కరోజు 104 నర్సులు వెళ్ళిపోయారు. నేనే డయాగ్నోస్ చేసి, నేను మా వైఫే సర్జరీ చేసి, రెసిడెంట్స్ కూడా పారిపోయారు. నేనే మా వైఫే సర్జరీ చేసి ఐసీయూలో మేమే మెడిసిన్స్ కూడా ఇచ్చాం కొన్నాళ్ళ పాటు. సో మీ స్ట్రెస్ రిలీఫ్ మీ వర్క్ ఎప్పుడు? వర్క్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. సార్ కమెంట్ బాక్స్లో ఒక క్వశ్చన్ పడిందంట, ఐ జస్ట్ గాట్ అ మెసేజ్. ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి డెప్త్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ట్రీట్మెంట్ ఎలా ఉంటాయి, ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి ఆన్ అండ్ ఆఫ్. ప్రాస్టేట్ క్యాన్సర్ ఇస్ ద సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ నౌ ఆఫ్టర్ ద బ్రెస్ట్ క్యాన్సర్, గ్యాస్ట్రోఇంటెస్టైన్. మగవాళ్ళలో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ తర్వాత ప్రాస్టేట్, థర్డ్ లంగ్ అవుతుంది, 4th ఓరల్ క్యావిటీ. మా చిన్నప్పుడు అసలు ప్రాస్టేట్ క్యాన్సర్ చూసేవాళ్ళం కాదు. మేము చదువుకునేటప్పుడు ఇది వెస్ట్రన్ వరల్డ్లో ఉండేది, మనకి ఇండియాలో కనబడదు అనేవాళ్ళు. ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా పెరిగిపోయింది. సంవత్సరానికి గవర్నమెంట్ వారి ఎస్టిమేట్ ప్రకారం, అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వారి ఎస్టిమేట్ ప్రకారం 2,05,000 న్యూ క్యాన్సర్ కేసెస్లు 2022లో డయాగ్నోస్ చేయబడ్డాయి. సో ప్రాస్టేట్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. ముఖ్యంగా లాంజివిటీ పెరిగిన కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, డే టైం ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయాల్సి రావటం, నైట్ టైం ఎస్పెషల్లీ ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయడానికి నిద్ర లేవాల్సి రావటం, తర్వాత అర్జెన్సీ, రాగానే వాష్రూమ్కి పరిగెత్తాలి, లేకపోతే బట్టల్లో పడిపోతుందేమో భయంగా ఉంటుంది. వాష్రూమ్కి వెళ్ళాక హెసిటెన్సీ అంటే నుంచుంటాం, పాస్ చేయడానికి రెడీ అయ్యి రావటం కొంచెం లేట్ అవుతుంది, వెంటనే రాదు యూరిన్, స్ట్రీము దూరంగా పడదు, కాళ్ళ మీద పడిపోతుంటుంది. అలాగే సెమెన్లో బ్లడ్ రావటం, ఇవన్నీ కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణాలు. కానీ ఇవే లక్షణాలు 50 సంవత్సరాల పైబడిన పురుషుల్లో కూడా కనబడచ్చు. దాన్ని BPH అంటారు, బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా. మీకు గుర్తుందా, మన వాజ్పేయి గారు అప్పుడు పిఎంగా ఉండగా కూడా సర్జరీ చేయించుకున్నారు. ప్రతి మగవాడికి కూడా ఈ సిమ్టమ్స్ ఉంటాయి ఎంతో కొంత, 50 కాకపోతే 60 తర్వాత, లేకపోతే మగవాడే కాదు అతను, అలా ఉంటాయి సిమ్టమ్స్. సో ఈ సిమ్టమ్స్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఒకేలాగా ఉంటాయి. సో అందుకని ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడానికి ఒక సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంది, దాన్ని PSA అంటారు, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్. అలాగే ఫ్రీ PSA వెలాసిటీ అనే రకరకాల PSAతోనే అన్ని. సో ఈ సంవత్సరానికి ఒకసారి 50 సంవత్సరాలు పైబడిన ప్రతి పురుషుడు కూడా ఈ చిన్న బ్లడ్ టెస్ట్ ఒకటి ఇంటి దగ్గర ఏమైనా ల్యాబ్లో కూడా చేసేస్తారు. PSA టెస్ట్ చేయించుకున్నట్టయితే క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. అర్లీ స్టేజ్లో కనుక ప్రాస్టేట్ క్యాన్సర్ని గుర్తించినట్టయితే క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పైగా ప్రాస్టేట్ క్యాన్సర్కి మిగతా క్యాన్సర్ లాగా పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ అవసరం లేదు. అర్లీగా గుర్తించినట్టయితే సింపుల్ రేడియేషన్ థెరపీ ద్వారా కానీ, సర్జరీ ద్వారా కానీ
100% క్యూర్ చేసేయచ్చు. సర్జరీ కూడా ఇప్పుడు అనేక రకాలైన రోబోటిక్ శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు కాకపోతే కొత్తగా వచ్చిన రేడియేషన్ ఫెసిలిటీస్ అసలు పేషెంట్ని ముట్టుకోకుండానే క్యాన్సర్ని ట్రీట్ చేసేస్తున్నాయి. అందులో ముఖ్యమైనది సైబర్ నైఫ్. సైబర్ నైఫ్ అంటే మన తెలుగు జర్నలిస్ట్ చక్కగా డిస్క్రైబ్ చేశాడు ఒక ఆయన, సాక్షి జర్నలిస్టు. కత్తి లాంటి కత్తి, కత్తి కాని కత్తి. సో కత్తి కాదు, బట్ కత్తిలాగా డిస్ట్రాయ్ చేసేస్తుంది సైబర్ నైఫ్. జస్ట్ 4-5 రోజుల్లోనే క్యాన్సర్ చికిత్స పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. పేషెంట్ వస్తారు, 5 రోజులు జస్ట్ 10 నిమిషాలు పడుకుంటారు రోజుకి. ఒక పార్లమెంట్ మెంబర్ గారు అయితే పొద్దున్న 6 గంటలకు చికిత్స చేయించుకొని ఆ రోజులు 8:30కి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉండేది ఢిల్లీకి. ఆ ఫ్లైట్లో వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎయిర్ ఇండియా గవర్నమెంటే ఇస్తుంది ఫ్లైట్ వాళ్ళకి. ఆ ఫ్లైట్ ఢిల్లీ కూడా వెళ్ళిపోయారు 2 సార్లు అయినా చికిత్స చేయించుకున్న తర్వాత. ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది సార్, వయసు పైబడి ఎక్కువ, 60, 70, 80లో ఈ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. సో ఈ PSA టెస్ట్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ రావడాన్ని ఈజీగా పట్టుకోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ని లేట్ స్టేజ్లో డయాగ్నోస్ చేసినా మిగతా రకాల క్యాన్సర్లాగా కాకుండా వీళ్ళు చాలా కాలం బతికేస్తారు. ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ అంటారు. అంటే బాడీలో ఉన్న ఆండ్రోజన్స్ అంటే టెస్టాస్టిరాన్ హార్మోన్ కనుక మెడికల్గా కానీ సర్జికల్గా కానీ కనుక బ్లాక్ చేసినట్టయితే ఆ PSA తగ్గిపోతుంది. క్యాన్సర్ సెల్స్ బికమ్ ఇన్యాక్టివ్, దే బికమ్ క్విసెంట్ అండ్ చక్కగా చాలా కాలం రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకి. సో ఇది కనుక్కున్నానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. దట్ ప్రాస్టేట్ క్యాన్సర్ సెల్స్ టెస్టాస్టిరాన్ హార్మోన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆ ఆండ్రోజన్స్ కనుక బ్లాక్ చేసినట్టయితే క్యాన్సర్ బికమ్స్ ఇన్యాక్టివ్ అని కనుక్కున్న ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఈ రేడియేషన్ చికిత్స, ఈ ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ, రకరకాల కీమోథెరపీ డ్రగ్స్, ఇమ్యూనోథెరపీ డ్రగ్స్, ఇలా వీటి ద్వారా చాలా లైఫ్ని వాళ్ళకి ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. అలాగే ఇప్పుడు థెరనాస్టిక్స్ అనే కొత్త క్యాన్సర్ చికిత్స విభాగం కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే రేడియో ఫార్మస్యూటికల్ని ఉపయోగించి టార్గెటెడ్ థెరపీ, కొన్ని రకాల రేడియో ఫార్మస్యూటికల్ని ఉపయోగించి జస్ట్ సింపుల్ ఇంజెక్షన్ ద్వారా అవి వెళ్ళి ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అక్కడికి వెళ్ళి అక్కడే వాటిని లోకలైజ్ అయ్యి ఆ క్యాన్సర్ కణాలని డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఉదాహరణకి థైరాయిడ్కి ఐడిన్ థెరపీ, ప్రాస్టేట్ క్యాన్సర్కి, అలాగే కొన్ని రకాల న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్కి, మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్స్కి ఈ థెరనాస్టిక్స్ అనేక రకరకాల రేడియో ఐసోటోప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వాటి ద్వారా కూడా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ చికిత్స చేయవచ్చు. కొన్ని రకాల రెసిస్టెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్స్కి కీమోథెరపీ డ్రగ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటి వల్ల కూడా వాళ్ళ లైఫ్ని సిగ్నిఫికెంట్గా పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. సో పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రాస్టేట్ క్యాన్సర్. కానీ ప్రతి పురుషుడు కూడా 50 ఏళ్ళు వచ్చిన తర్వాత సంవత్సరానికి ఒకసారి చిన్న PSA టెస్ట్ చేయించుకున్నట్టయితే, బ్లడ్ షుగర్ చెక్ చేయించుకున్నప్పుడు అదే బ్లడ్ PSA కూడా చేయమంటే చేసేస్తే క్యాన్సర్ రావటాన్ని రాకముందే పట్టేయచ్చు. సార్ వ్యాక్సిన్స్ పరిస్థితి ఏంటి సార్? క్యాన్సర్కి ఇంకా వ్యాక్సిన్స్ అందుబాటులోకి రాలేదు. రకరకాల రష్యన్ వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చాయి, mRNA వ్యాక్సిన్. అవి ప్రాబబ్లీ నియర్ ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ రీసెర్చ్ అంతా కూడా దాని మీదే జరుగుతూ ఉన్నది. బట్ కొన్ని రకాల క్యాన్సర్స్కి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. మనందరికీ తెలుసు, మన దక్షిణ భారతదేశంలో అత్యధికంగా కనబడే గర్భసించి ముఖద్వార క్యాన్సర్కి ఈ హ్యూమన్ ప్యాపిలోమటస్ వైరస్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మనం స్మాల్ పాక్స్ని, పోలియోని ఎట్లా ఎరాడికేట్ చేసామో అలా ఎరాడికేట్ చేసేవచ్చు. మొన్ననే యునైటెడ్ కింగ్డమ్లో ఒక్క సర్వైకల్ క్యాన్సర్ కూడా డయాగ్నోస్ చేయబడలేదు లాస్ట్ ఇయర్. ఎందుకంటే వాళ్ళు 40 ఏళ్ల క్రితమే ఈ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. 30 ఏళ్ల క్రితమే ఒక్క సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడలేదు లాస్ట్ ఇయర్ యునైటెడ్ కింగ్డమ్లో. సో మన దేశంలో కూడా లాస్ట్ ఇయర్ బడ్జెట్లో మన ప్రభుత్వం వారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ ఫ్రీగా అందజేస్తున్నారు. మొన్ననే ఆ వ్యాక్సిన్ డ్రైవ్ అది కూడా జరిగింది. మన హెల్త్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేశారు తెలంగాణలో. ప్రతి 14-year-old గర్ల్కి ఆ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. 3 డోసెస్. సేఫ్, వెరీ సేఫ్, టైం టెస్టెడ్. ఇప్పుడు వచ్చి మార్కెట్లోకి వచ్చి 25 years అయిపోయిందండి, 30 years అయిపోయింది. సో వెరీ సేఫ్, అబ్సల్యూట్లీ నో సైడ్ ఎఫెక్ట్స్, వెరీ సేఫ్ వ్యాక్సిన్. ఎటువంటి అపోహలు లేకుండా ప్రతి ఆడపిల్లకి కనుక 10 ఏళ్ళు రాగానే మనం ఈ వ్యాక్సిన్ ఇచ్చామంటే, 1-2 డోసులు ఇచ్చామంటే చాలు. వాళ్ళకి ఎప్పటికీ కూడా వాళ్ళ జీవితకాలంలో ఈ గర్భసించి ముఖద్వార క్యాన్సర్ రావటం అనేది జరగదు. అలాగే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్, దీన్ని కూడా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా హెపటైటిస్ బి క్రానిక్ ఫేజ్ని నివారించవచ్చు, హెపటైటిస్ బి రాకుండా చేసుకోవచ్చు. నేను హౌస్ సర్జెన్సీలో ఉన్నప్పుడే మాకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పాండిచేరిలో ఈ వ్యాక్సిన్ మాకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది, హెపటైటిస్ బి వ్యాక్సిన్. డాక్టర్స్ ఆర్ ప్రోన్ ఫర్ ఇట్. హౌస్ సర్జెన్సీలో మాకు ఫ్రీగా ఇచ్చారు అప్పుడు 3 doses ఆ రోజుల్లోనే. సో వే బ్యాక్ ఇన్ 1985.
నేను పుట్టిన కూడా పుట్టలేదు ఇంకా. పుట్టలేదు కూడా మీరు. ఆ టైంలోనే మాకు హౌస్ సర్జన్సీ చేసినప్పుడు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో ఈ వ్యాక్సిన్ ద్వారా హెపటైటిస్ బి యొక్క ఇన్సిడెన్స్ని తగ్గించి హెపటైటిస్ బి క్రానిక్ యాక్టివ్ హెపటైటిస్ తగ్గిస్తే ఈ లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చక్కగా తగ్గించుకోవచ్చు. లిప్స్టిక్ వాడితే క్యాన్సర్స్ వస్తాయా? ఎస్, రకరకాల కెమికల్స్ని ఈ లిప్స్టిక్స్లో వాడుతున్నారు. వాటి మీద మనకి పూర్తిగా అవగాహన లేదు. సో ఇప్పుడు కొత్తగా అనేక రకాల హెర్బల్ లిప్స్టిక్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. చాలా మంది నాకు రాస్తున్నారు నేను ఈ వీడియో చేశాక, మేము చూసాము మీరు అన్నట్టే ఆ లేబుల్స్ చదువుతున్నాము, అందులో కొన్ని రకరకాల కెమికల్స్ ఉన్నాయి, ఆ కెమికల్స్ క్యాన్సర్ కలగజేస్తాయి అని కూడా చాట్ జీపీటీలోను గూగుల్లోనూ కనబడుతోంది మాకు, మేము మానేసామని కూడా నాకు చాలామంది మెసేజ్లు కూడా పెడుతున్నారు. ఎస్, మనం ఖచ్చితంగా మీరందరూ కూడా లిప్స్టిక్ వాడే ముందు అందులో ఉన్న కెమికల్స్, ఆ లేబుల్స్ చదివి అందులో ఉన్న కెమికల్స్ ప్రమాదకరమైన కెమికల్స్ లేకుండా ఇప్పుడు కొత్తగా అనేక రకాలైన న్యూవర్ హెర్బల్ లిప్స్టిక్స్ వస్తున్నాయి, అవి వాడుకోవటం ఆబ్వియస్లీ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. న్యూ డెవలప్మెంట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.